గాక కూడి ఉన్న దైవజనుల సంఘానికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. సమయం ఇచ్చిన దైవజనుడు సమయాలకి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరొక మారు ఈ మందిరంలోకి రావటానికి కృప చూపిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం. నేను ముందు వచ్చాను, గుర్తుందమ్మా? వచ్చాను, గుర్తుందా? ముందు ఒకసారి వచ్చాను. ఇది రెండో మారు దేవుడు అవకాశాన్ని నాకు దయచేసాడు. అయితే లేఖన గ్రంథాల్లో ఒక వాక్య ధ్యానాన్ని జ్ఞాపకం చేసుకుందాము. ఈలోగా చిన్న పల్లవి చరణము పాడుకుందాం. దేవుని స్తోత్రం. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా యేసయ్యా ఆమేన్. యేసయ్యా 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 స్తోత్రం. యేసయ్యా యేసయ్యా ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 ఆమేన్. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. లేఖన గ్రంథాల నుండి అపోస్తులైన పౌలు అపోస్తుల కార్య గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనాన్ని మాట చదువుకుందాము. పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, ప్రేమ కలిగిన వాడా, దయ కలిగిన స్వామి, నీకు వందనాలు. అచ్చలుపుడును బలహీనునైనా నన్ను మీరు మరుగుపరచుకోండి. పాటల ద్వారా నీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నారని బట్టి స్తోత్రాలు. కొద్దిగా మాటలు అయినా జీవంతో కూడిన మాటలు నా ప్రభువా. బలహీనును అలుపును తండ్రి నాయన, నేను మాట్లాడుచుండగా నన్ను మరుగు చేయండి. నాకును మాకును సంఘమునకు కావలసిన దైవర్తమానాన్ని మీరు అందించమని యేసు నామములో మనములు అడిగి పొందుకుని నామ పరమ తండ్రి ఆమేన్. బైబిలు లేఖన గ్రంథాల్లో సంతోషము చేత ఆమె తలుపు తీసును అని రాయబడి ఉంది. ఇప్పుడు సంతోషించిందంటే అంతకుముందు ఏం చేసి ఉండాలా అమ్మా? సంతోషం చేత తలుపు తీసింది. అంతకుముందు ఏం జరిగి ఉండాలా? ఏదో జరిగింది కాబట్టే సంతోషం చేత తలుపు తీయబడ్డది. ఏం జరిగిందో లేఖన గ్రంథాల్లో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ లేఖన గ్రంథాల్లో దేవుడు సంఘానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 15వ వచనం రాయబడి ఉంది, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో అని చెబుతూ ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమై ఉండాలన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమన్నాడు? సంఘము సత్యమునకు స్తంభము ఆధారమునై ఉన్నది అని లేఖన గ్రంథాల్లో మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 10వ వచనాల్లో కూడా ప్రభువు మాట్లాడుతూ, మోషే వాటర్ కావాలి ఇశ్రాయేలుకు అన్నప్పుడు, ద్రోహులారా మీ కొరకు నేను నీళ్లు రప్పించాలా అన్నందుకు మోషేను దేవుడు కానాను కూడా చేరనివ్వలేదు. అంటే ఎవరిని సన్మానించలేదు?
సంఘాన్ని దేవుడు మోషే సన్మానించక దేవుడు పిలుచుకున్న మోషేనే సహితము దేవుడు కానానికి పంపించకుండా అక్కడే మధ్య పిస్కాకుండా రాపేశాడు. మీకు అర్థమవుతున్నాయి మన మాటలు? దేవుడు ఇశ్రాయేల్ కొరకు ఏర్పాటు చేసుకున్న మోషేను సహితము సంఘాన్ని ఒక్క మాట అన్నందుకు అని అర్థమవుతుందా లేదా? సంఘాన్ని ఒక్క మాట అన్నందుకే నా సంఘమును నువ్వు ఎలా సన్మానించలేదు అని దేవుడే మోషేను తన కానానుకు వెళ్ళకుండా ఆఫ్ చేసి పారేశాడు. అక్కడ ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే సంఘము దేవునికి చాలా ప్రాముఖ్యత. ఆమేన్. సంఘము దేవునికి చాలా ప్రాముఖ్యత. ఆ సంఘము ప్రార్థన చేస్తే జరిగే అద్భుతాలు ఏంటో ఒక 4-3 మాటలు చెప్తాను. నాకు సమయం ఎక్కువ లేదు. మీ పాస్టర్ గారు 9 అవని అని ఆపే అన్నయ్య అన్నాడు. 9 గంటలకు మిమ్మల్ని ఇచ్చి వెళ్ళిపోతాను. 1 నిమిషం కూడా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ సంఘము ప్రార్థన చేస్తే ఏం జరుగుతాయో ఒక 4 మాటలు మీకు చెప్తాను. అంటే సంఘానికి దేవుడిచ్చిన ఆ గొప్ప కృప ఏంటో, సంఘానికి దేవుడిచ్చిన గొప్ప అనుగ్రహం, దేవుడిచ్చిన గొప్ప అధికారం ఏంటో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సంఘమును ప్రేమించును అని రాయబడి ఉంది. ఆమేన్. సంఘము ఆయన శిరస్సు, ఆయనైతే శరీరము సంఘం. అందుకనే ఎక్కడ నొప్పి తగిలినా ఇక్కడ నొప్పి తగులుతుంది. ఆమేన్. ఎక్కడ గుచ్చినా ఇక్కడ నొప్పి తగులుతుంది. అందుకే ఆయన శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు ఈ సంఘానికి. నా మాట్లాడుతున్నాయమ్మా? చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు ఈ సంఘానికి దేవుడు. అలాంటి సంఘము ప్రార్థన చేస్తే జరిగిన అద్భుతాలు బైబిల్ లేఖన గ్రంథాల్లో, అదే లేఖన గ్రంథాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. 12 అపోస్తుల కార్యగ్రంథము 12వ అధ్యాయము, అపోస్తుల కార్యగ్రంథము 12వ అధ్యాయము 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దాదాపు అదే కాలమందు రాజైన హెరోదు సంఘం వారిలో అవును అవును ఇది యూదులకు ఇష్టమైన కార్యమని ఎరిగి పేతురును కూడా పట్టుకొని అవును అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి అవును అతనికి అప్పగించెను. దేవునికి మహిమ కలుగునుగాక. అంతకుముందు యాకోబుని చంపేశారు. మరలా తర్వాత అదే పరిస్థితిలో పేతురు గారిని చంపాలని కూడా చెరసాల్లో వేశారు. ఇప్పుడు పేతురు గారిని చంపాలని చెరసాల్లో వేసినప్పుడు ఇప్పుడు సంఘం ఏం చేయాలా? మనం ఏం చేస్తాం? ఉన్నపాటు కనుక సమయాలను వచ్చి ఇంట్లో ఇరికించేసి తీసుకొని పోతారు. ఏం చేస్తామని చెప్పనా? గవ్వలాడితే విజయ్ కుమార్ అన్న లేస్తాడు, ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్దాం, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదండి అంటాడు. అక్కడ ప్రార్థన రాజని లేస్తాడు, మన వాళ్ళు ఎవరన్నా చూడండి, మనం పిక్కులు ఎవరన్నా చూడండి, మన వాళ్ళు లాక్కిపోయి చెప్తాడు. లేకపోతే గవ్వలాడితే యశాకన్న లేస్తాడు, కుర్రాడిని తీసిపోయారు, పిల్లడికి ఏం తెలియదు, ఎలా లాక్కిపోయారు, ఏదో చెయ్యకపోతే బాగోదు అని ఎక్కడెక్కడ పరిగెడతాం మనము. ప్రభువా ఏదో తీసుకొని పోయారు ఎవరో పాస్టర్ గారిని అని అక్కడ మోకరిస్తావా, లేకపోతే పారిపోతావా బయటికి? ఏం చేస్తాం చెప్పాలా అన్నా? ఏం చేస్తాం? కంపల్సరీ బయటకు వెళ్ళిపోతాం. రాజుగారు కంపల్సరీ ఏం చేస్తాము అని అంటే, అయ్యా కుర్రోడు ఏం చేయలేదు, పాపం పుణ్యం తెలియని కుర్రోడు లేకపోతే పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి వస్తే వెంటనే తీసిపోయారండి. అసలు ఆయన తీసిపోవడానికి ఎవరండి? మొత్తానికి పెద్దల్లో ఎవరినో మనం దర్శించి వారి దగ్గరికి పోయి ఏదైంది కొద్దిగా చూడండి అని అంటే, లేదా ఎదుర్కొని మనం ఎదుర్కొని ఎవరా లాక్కెళ్తున్నాడు అని మనం ఎదుర్కొంటాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ సంఘం చేసిన పని ఏంటో తెలుసా? ఆ సంఘం అయితే, ఏ సంఘము? పేతురు సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. పేతురు సంఘం ఏం చేసింది? ఎవరిని అనుసరించలేదు. పేతురుకు కష్టం వచ్చింది, పేతురుకు శ్రమ వచ్చింది, పేతురుకు బాధ వచ్చింది, పేతురుకు ఇబ్బంది వచ్చింది. మనుషులు ఎద్దకు పోలేదు, ఎవరు ఎద్దకు పోలేదు. పేతురుకు బాధ వస్తే సంఘము అత్యాసక్తి కలిగి ప్రార్థన చేసిందంట. హల్లెలూయా. ఏం చేసిందంట? మనుషులను అనుసరించిందా, దేవుణ్ణి అనుసరించిందా? మీకు ఓ మాట చెప్పనా? అపోస్తుల కార్యగ్రంథానికి 30 సంవత్సరాలు సంఘ చరిత్ర ఉంది. పాస్టర్ గారు ఎన్ని సంవత్సరాలు?
30 సంవత్సరాల సంఘ చరిత్ర ఉంది. నాకు తెలిసి మీ సంఘానికి 30 సంవత్సరాల సంఘ చరిత్ర ఉంది మీకు కూడా. హల్లెలూయా. అర్థమవుతుందా? మీ సంఘానికి కూడా 30 సంవత్సరాలే. ఆంధ్రీ పాస్టర్ గారి తర్వాత వాడరవలో సంఘం ఏదయ్యా ఉందయ్యా అని అంటే అది రాబర్ట్ పాస్టర్ గారి సంఘం. ఆ తర్వాత చివరి నెహెమీ పాస్టర్ గారి సంఘం. అంత చరిత్ర ఉన్న సంఘం మీద. చిన్న మొన్న నాకులాగా మొన్న నిన్న వచ్చి పెట్టే సంఘం కాదు. కళ్ళబుల్లి మాటలు చెప్పి లాక్కున్నాయి సంఘము కాదు ఇది. నిందలు, అవమానాలు, బాధలు, మనుషుల చేత శోధింపబడి, వేధింపబడి, అవమానపరచబడి, కన్నీరు కార్చి, రోధించి, అన్యజనాంగాల చేత తిట్టులు, సేవాట్లు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు అన్నిటిలోంచి పుట్టిన సంఘము ఈ సంఘం. దీని వెనకాల కన్నీరు, దీని వెనకాల కష్టము ఏంటో మీకు గ్రహిస్తే అర్థమవుతుంది. నేను అందుకే అంటున్నాను, 30 సంవత్సరాలు సంఘ చరిత్ర ఉన్న అపోస్తుల గ్రంథంలో ఉన్న చరిత్ర మీ సంఘానికి రావాలి. ఇంకో మాట చెప్తాను, ఆ పేతురుకున్న ఆ సంఘము మీరయ్యుండును గాక. హల్లెలూయా. అనేకమైన శ్రమలు పడితేనే వచ్చిన సంఘం ఈ సంఘం. నాకు తెలిసినంత మట్లో ఒకసారి మన తోమ వాళ్ళ అమ్మాయి అబ్బాయి గారు చనిపోయారమ్మా, గుర్తుందమ్మా? పాప ఎవరో చనిపోయారు. నేను ఇంటి దగ్గర ఉంటే ఆయన ఆరాటం, ఆయన కంగారు కాదు, పౌలు ఎక్కడున్నావు అన్నాడు. అయ్యగారు నేను ఇలా స్టువార్ట్పురంలో ఉన్నాను అయ్యగారు అంటే, నువ్వు అర్జెంటుగా అక్కడికి వెళ్ళిపో బాబు, మన సంఘంలో తోమ ఎవరమ్మా? అబ్బాయి అమ్మాయి అప్పుడు చనిపోయారమ్మా. అమ్మాయి పాప చనిపోయింది, పాలు నువ్వు అర్జెంటుగా వెళ్ళిపో అని నన్ను రాత్రి నుంచి కంగారు, వాళ్ళు రాత్రి నుంచి ఏడుతూ ఉన్నారు. ఆ రాత్రి నుంచి అన్న నేను స్టువార్ట్పురంలో ఆన్లైన్ ప్రేయర్లో ఉన్నానంటే పొద్దున్నే వెళ్ళిపోవాలి అంటే, ఆ పొద్దున్నే నేను వచ్చిన తర్వాత ఆయన ఎంత ఆగమేఘాల మీద వచ్చాడు వాటి కొరకు. ఆ రాత్రి అంతా ప్రయాణం చేసి, అంటే సంఘానికి అంత చరిత్ర ఉంది, అంత ప్రార్థన అభిషేకము ఆ సంఘానికి ఉంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి సంఘము ప్రార్థన చేస్తే జరిగే అద్భుతాలు ఏంటి? బైబిల్ లేఖన గ్రంథాల్లో పేతురుకు శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేసింది. అత్యాసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఏంటి? సంఘము ప్రార్థన చేస్తే దేవుడు చేసిన అద్భుతం ఏంటి? సంఘానికి దేవుడిచ్చిన గొప్ప అధికారం ఏంటి? సంఘం ప్రార్థన చేస్తే దేవుడు చేసిన ఆ గొప్ప మెరికలు ఏంటి? నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ లేఖన గ్రంథంలో జ్ఞాపకం చేసుకుందాం. పేతురు అయితే ధీమాగా పడుకున్నాడు. ఏం చేస్తున్నాడు భాస్కర్ గారు అక్కడ? అక్కడ ఏం బాధపడుతున్నాడు ఆయన? ఏమైనా కూర్చున్నాడా, లేకపోతే ఏమైనా కూర్చో ఏడ్చాడా? ఎవరు ఏడుతున్నాడు ఆయన కొరకు? సంఘం ఏడుస్తుంది. ఇప్పుడు జైల్లో ఉన్నాడు, ఎలాగుండాలా? అక్కడ చదవండి తల్లి ఆ మాట. పేతురు చెరసాల్లో ఉంచబడును, అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయొచ్చు వచ్చును. అవును, చాలమ్మ, దేవుని స్తోత్రం. పేతురైతే సంఘములో ఉంచబడును, ఆ చెరసాల్లో ఉంచబడిన రాయబడి ఉంది, కానీ అక్కడ ఏదైనా చేసినట్లుందా? అక్కడ ఏం చేయలేదు. 16వ అధ్యాయంలోనికి పోతే వారు ఎలాగున్నారు? 16వ అధ్యాయంలో వారు ఎలాగున్నారు? పౌలు శీలలు ఎలాగున్నారు అక్కడ? అమ్మమ్మ చెరసాలు 16వ అధ్యాయంలోనికి మనం పోతే గనుక, అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలోనికి పోతే గనుక పౌలు శీలల్ని చెరసాల్లో వేస్తే అక్కడ పౌలు శీలలు ఏం చేస్తున్నారు? వారు రాత్రంతా పాటలు ఉంది, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాలు బద్దలాయే. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ పేతురు గారికి అక్కడ పౌలు శీలకి తేడా ఏంటి? ఇక్కడ పేతురు గారు ఏం చేస్తున్నాడు? ధీమాగా పడుకున్నాడు. ఏంటి ఆయన ధైర్యం? పేతురు గారి ధైర్యం ఏంటి? సంగమా. మరి వీళ్ళ బాధ ఏంటి? లేదు పాపం, వాళ్ళు ఎక్కడెక్కడ నిర్మించిపోవడమే. వీళ్ళేమో రాత్రల్లా పాటలతోని ప్రార్థనలతో ఉంటే పేతురు గారు చక్కగా పడుకొని ఉన్నాడండి. కానీ ఆయన పడుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? సంఘము కన్నీటి ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగాక. కొద్దిగా నేను త్వరగా చెప్పేసి ముగించేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ లేఖన గ్రంథాల్లో ఆ మాట చేద్దాం. ప్రార్థన చేయుచుండును, హెరోదు అతని వెలుపలకు సంఖ్యలతో బంధించి 2 సైనికులు నిద్రించుచుండును, మరియు కావలవారు తలుపులు ఎదుట
కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచిన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సంఘము ప్రార్థిస్తున్న సందర్భంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు అయితే చక్కగా పడుకున్నాడు. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఎవరి కొరకు అమ్మమ్మ? ఎవరి కొరకు? సేవకుని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. అయ్యా మమ్మల్ని ఆత్మీయంగా నడిపించిన దైవజనుడు, అయ్యా మమ్మల్ని ఆత్మీయతలో తీసుకెళ్లిన దైవజనుడు, మా కొరకు కన్నీరు కార్చే దైవజనుడు, మా కొరకు రోధించే దైవజనుడు, ఇదిగో శ్రమలో ఉన్నాడయ్యా అని సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తే నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించారో లేదో కానీ అక్కడ దూత వారి మధ్య నిలిచినట్లు చూస్తాం. దేవుని స్తోత్రం. సంఘ ప్రార్థన చేస్తే ఏమొచ్చిందంట? ఏం దిగింది? దూత దిగటం సామాన్య విషయమా? సంఘము ప్రార్థన చేస్తే మీరు మనం కొత్త నిబంధన గ్రంథాల్లో నుండి ఒక యేసుక్రీస్తును ప్రకటించుటకు వచ్చిన దూత మళ్ళా ఎప్పుడు వచ్చిందంట? సంఘ ప్రార్థన ద్వారా వచ్చింది. దేవుని పుట్టుకను తెలియజేసిన దూత, దేవుని పుట్టుకను తెలియజేయడానికి వచ్చిన దూత మరలా భూమి మీదకి రావటానికి కారణము సంఘము. నేను ఇదే అంట, సంఘము నీకు ఇచ్చిన ఆ అధికారము, నీకు ఇచ్చిన గొప్ప కృప ఏంటో తెలుసా? సంఘ ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. దూతనే దింపేసింది సంఘ ప్రార్థన. దూతనే దింపేసి ఎక్కడ పేతురు ఉన్నాడో ఆ పక్కనే ధైర్యపరిచింది ఆ దూత వచ్చి. ఎవరు చేసిన ప్రార్థన ఇది? సంఘం చేసిన ప్రార్థన. సంఘం చేసిన ప్రార్థనకి అసలు దేవుని యొద్ద ఉన్న దూతనే దిగి పంపించాడు. మొత్తానికి ఆ దూత దేవుడు పలుకుంటాడు అనుకుంటా. నేను వెళ్ళి తన దైవజనుడితో తన సేవకుని కొరకు ఆ సంఘం కన్నీరు కారుస్తుంది, ఆ సంఘం ఏడుస్తుంది. నువ్వు పోయి అక్కడి నుంచో అని దూతను దేవుడు పంపించుంటాడు. బహుశా నా ప్రియ దేవుని బిడ్డలారా, పక్కనే నిలబడి ఉందంట. పక్కనే నిలబడి పేతురు దగ్గర నిల్చుంటాం మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. సంఘ ప్రార్థనలకు దేవుడిచ్చిన గొప్ప కృప అని తెలుసా? ఎంత ధన్యత. అందుకే సంఘాన్ని దేవుడు అధికంగా ప్రేమిస్తాడు. అది నా శరీరం అన్నాడు సంఘాన్ని. అధికంగా ప్రేమించే సంఘం ఎట్టబడితే అట్ట ఉండకూడదు. ఎట్టబడితే అట్ట ఉండకూడదు. ఎలా పడితే అలా తిరగకూడదు, ఎలా పడితే అలా మాట్లాడకూడదు. నీకు ఒక ముద్ర వేసాడు దేవుడు. దేవుడు ఒక ముద్ర వేసాడు. మరణ గ్రంథములో ఉన్న పేర్లు తీసుకొచ్చి జీవ గ్రంథములను లిఖించి, ఇదిగో మీరు నా సొత్తు, నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన నా సంఘము అన్నాడు ఆయన. అపోస్తుల కార్య గ్రంథాల్లో ప్రభు మాట్లాడతాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడంట ఆయన. తన రక్తాన్ని నీ కొరకు ఆయన ఇచ్చి నిన్ను సంపాదించిన సంఘం అదే దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే నా సంఘము, ఇదే నా సంఘము, యూదుల సంఘమో యువకుల సంఘమో, యూదుల సంఘమో యువకుల సంఘము, ఇదే నా సంఘము, ఇదే నా సంఘము, సత్యమైనది సంఘము, నిత్యమైనది ఈ సంఘము, సత్యమైనది సంఘము, నిత్యమైనది ఈ సంఘము, పరలోకంలో ఈ సంఘము, దీపాలు వెలిగించే సంఘము, ఆత్మదీపాలు వెలిగించే సంఘము. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ సంఘం అంటది? సత్యమైనది నిత్యమైనది సంఘం అంట. ప్రభు మాట్లాడుతున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ప్రార్థన చేస్తే మొట్టమొదట ఆ దూతను దింపినట్లు చూస్తున్నాం. రెండోది లేఖన గ్రంథాల్లో జ్ఞాపకం చేసుకుంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, రెండోది చూద్దాం అందులోనే. అతడు ఉండిన గదిలో దేవునికి మహిమ కలుగునుగాక. రెండోది జ్ఞాపకం చేసుకుంటే జైల్లోనూ ఉన్న గదిలో వెలుగు ప్రకాశించనుంది. మీరు అంతకుముందు ఆయన దగ్గర ఏమన్నా మంచి ఏసీ పెట్టించలేకపోతే చక్కని ఏదో లైట్లు అంటారు. ఏం లైట్లు ఏదంటారు మొత్తానికి? జిగేల్ లైట్లు, బగేల్ లైట్లు ఏమైనా పంపించాడు ఆయన? ఏంది? ఏం లైట్లు ఉన్నాయి ఆయన దగ్గర? ఏ లైటే లేదు.
చీకటిలో ఒక్కడే ఉంటే అక్కడ సంఘము ప్రార్థన చేస్తే ఇక్కడ చీకట్లో పేతురు గారు ఉంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సంఘము ప్రార్థన చేసిందో చీకటిలో ఉన్న పేతురుకు వెలుగు వచ్చిందట. డబ్బులు కూడా మేము పడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడికి వచ్చిందంట? చీకటిలో ఉన్న పేతురుకు వెలుగు కలిగింది. కారణం ఏంటి? సంఘ ప్రార్థన. ఏ తోడు లేనివాడు ఒక్కడే ఆ చెరసాల్లో ఉంటే తోడు లేనివాడికి తోడుగా దేవుడిచ్చాడు. చీకట్లో ఉన్నవాడికి దేవుడు ఏమి ఇచ్చాడంట? వెలుగును కలగజేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కారణం ఏంటి? సంఘ ప్రార్థన. నా ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది లోకంలో ఇంకా ఉన్నారు, ఇంకా చీకట్లో, కొండల్లో, కోనల్లో, లోయల్లో, లోతుల్లో, ఎడారుల్లో, బయాసీసులో, ఏందు చూసినా ఎక్కడో చోట ప్రతి ఒక్కరూ చీకట్లో మగ్గిపోయి ఉంటున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి వెలుగు కొరకు సంఘం అత్యాసక్తి మన దగ్గర, మన చుట్టుపక్కల కూడా చాలామంది ఉన్నారు, దారి తెన్ని తెలియక. మూడో మాట జ్ఞాపకం చేసుకుందాం. సమయం చూస్తూ ఉన్నాను. తరగాలెమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలు అతని చేతు నుండి ఊడిపడిను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సుత్తు శానం అట్టుకో ఎవరైనా వచ్చారు అక్కడికి? ఏమైనా సుత్తు శానంగా అట్టుకొచ్చారా? ఇసాక్ గారు, రాధన్ రాజు గారు, దేనికి? పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు ఆ సంఖ్యలు కొట్టడానికి సుత్తు శానం అట్టుకొచ్చారా? మరి ఎట్ట జరిగింది? ఇవన్నిటికీ కారణం ఏంటో తెలుసా? అక్కడ ప్రార్థన చేస్తూ ఉంది సంఘం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధి చప్పట్లు అనుకుంటానమ్మా, అడుక్కు బతిమలు కూడా కూర్చోండి. నీ సన్నిధిలో నే పొందుకోరి నీ వారసుడనైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతును. హల్లెలూయా. రెప్ప కింద పడుతుందని పాట ఎత్తడానికి కారణం. దేవుని స్తోత్రం. కింద రెప్ప వచ్చి పై రెప్పని బతిమాలుతుంది. రాప్ప ఇంకా 9 అవ్వలేదు, కింద రెప్ప పై రెప్పని బతిమాలుతుంది రాప్ప అని. ఎందుకు? కారణం ఏంటంటే అక్కడ దూత రావటానికి ఇక్కడ సంఘ ప్రార్థన ఆపలేదు. అక్కడ వెలుతురు రావటానికి సంఘ ప్రార్థన, మీరు గమనించారో లేదో, అక్కడ ప్రార్థన జరుగుతుండగానే కార్యం జరుగుతుంది. మీకు అర్థమవుతుందా? అక్కడ సంఘం ప్రార్థన చేస్తుంది, ఇక్కడ దూత వచ్చింది. అక్కడ సంఘం ప్రార్థన చేస్తుంది, ఇక్కడ వెలుతురు వచ్చింది. అక్కడ సంఘం ప్రార్థన చేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, చేతు సంఖ్యలు విడిపోయి అంట. అసలు విడిపోవడం అంటే ఎంత అద్భుత కార్యము, ఎంత అద్భుత కార్యం అండి విడిపోవడము. పేతురు గారు అలాగుంటుండగానే ఆ సంఖ్యలు మొత్తం ఉంటుండగానే ఏదో సినిమాలో జరిగినట్టు టప్పని ఉండిపోతాయి. పేతురు భాష గారికి అర్థం అవ్వలేదు అసలు. ఆయన గారికి, పేతురు గారికి అర్థం అవ్వలేదు ఏందో జరుగుతుంది. ఏమి జరుగుతుందో కూడా ఆయనకు అర్థం అవ్వలేదు. ఆ తర్వాత చెప్పబడుతుంది, ఆయన మెలకు వచ్చిన తర్వాత తెలిసిందంట ఈ సంగతి అంతా. ఆమేన్. అక్కడ ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. అక్కడ అద్భుతం, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ అద్భుతాలు జరగడానికి అక్కడ కన్నీరు కారణం. ఆమేన్. మీకు అర్థమవుతుందా? ఇక్కడ అద్భుతం జరగడానికి ఏం కారణము? సంఘము కన్నీరు కారణం. అక్కడ వారి కన్నీరు పేతురుకు ఆశీర్వాదకరంగా మార్చబడిపోయింది. మన కన్నీరు దైవజనుడికి సంతోషం కలుగునుగాక. మన కన్నీరే సంఘము, మన కన్నీరే దైవజనుడు నిత్యము పోషింపబడాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు చేసిన ఆ పేతురున్న పరిస్థితిని బట్టి సంఘం అత్యాసక్తితో ఎప్పుడైతే ప్రార్థించడం మొదలెట్టిందో అక్కడ సంఖ్యలు, ఇనప సంఖ్యలు ఊడిపోయాయంట. మరలా తాడులు కట్టలేదు, ఏం కట్టలేదు. ఉన్న పాటనే ఒక గొలుసు తుత్తునీయలుగా ఊడిపోతున్నాయి, తుత్తునీయలుగా. అప్పటికి పేతురు గారు కూడా ఏమనిపించట్లేదు. ఏమనిపించడానికి గల కారణం ఏంటి? ఆయన ధైర్యము, ఆయన బలము, ఆయన ఘనము, ఆయన శౌర్యము సమస్తము సంఘమే. హల్లెలూయా. సమస్తం అదే. బైబిల్ లేఖన గ్రంథాల్లో ఆ మాటలు మరొక చదువు తల్లి. నీవు అమ్మ అదే అది సంఖ్యల్లో అక్కడ అదేనమ్మా వెలుగు ప్రకాశించును. పేతురు అక్కడ తట్టి త్వరగా లెమ్మని చెప్పి సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడిను. ఆమేన్. మీకు ఎన్ని జరుగుతుండగానే పక్కన దోతుంది. మీకు అర్థమవుతుందా? అవన్నీ జరుగుతుంది, పక్కన దోతుంది. ఆశ్చర్యకరం. ఎంత అద్భుతం తెలుసు అక్కడ.
ఉన్న పాటునే ఆ సంఖ్యలు ఊడిపోయాయంట. ఆ సంఖ్యలు ఊడిపోతే ఆ కింద మనం ఇంకో మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఇంకో మాట, ఆ సంఖ్యలు ఊడిపోతే అక్కడి నుంచి చదవరా తల్లి. అప్పుడు దూత అతనితో, అతడు అలాగ చేసిన తర్వాత దూత వెంబడి వెళ్ళి తలొంచుకున్నాడంట ఆయన. అసలు మీకు అర్థమవుతుందా? మొదటి వచ్చిన దూత మరలా పేతురు గారిని బయటికి తీసుకెళ్ళేదాకా విడిచిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి వచ్చిన దూత మీకు అర్థమవుతుంది లేదో, మీ ప్రార్థన దూత పక్కనే ఉంది. కష్టమంతా అయిపోయే వరకు, కష్టమంతా తీరిపోయే వరకు మరలా పేతురు మరలా ఆ ఇంటికి వెళ్ళి తలుపు తట్టేదాకా దూత అక్కడే ఉంది. అసలు ఆయనకు అర్థం అవ్వట్లేదు. ఏదో జరుగుతుంది అద్భుతం. ఏం జరుగుతుంది? ఆయనకి ఏదేదో అయోమయంగా ఉంది. ఏం జరుగుతుందో అర్థం అవ్వలేదు. తర్వాత ఆయనకు అర్థమైంది. ఏం అర్థమైంది అని అంటే, ఇదిగో ఈ నా సంఘము నా కొరకు ప్రార్థించిందని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గొప్పలు మామూలు చెప్పం పాస్టర్ గారుల కొరకు. ఇంటికొద్దుకు ఏం చేయరు. మామూలు మా పాస్టర్ గారు ఒంటి మీద మాట పాడినాము. మాట అన్నారు అంటావా అని పళ్ళు గిట్ట పెడతాం, కానీ దైవజనుడు తిన్నాడా ఉన్నాడని ఆలోచన ఉండదు. మాట మరలా నేనంటే మాట 100 మాటలు సేవకులకు వస్తాయి, 1,00,000 వస్తాయి. ప్రతి విషయంలో కృంగిపోతూ ఉంటాం. దేవుడు ధైర్యపరుస్తాడు. లేఖన గ్రంథాల్లో పేతుర్ని ధైర్యపరచడానికి సంఘం కారణం. అందుకనే అక్కడ మనం కింద మనం జ్ఞాపకం చేసుకుంటే, అమ్మ చదవరా 4వ మాట చదవమ్మా. అయిపోయింది టైం. 9కి వచ్చామ్మా, లేదా 10కి వచ్చే. మొదటి కావలవారు రెండో కావలవారి దాటి పట్టణంలోకి పోవు ఇనుప గముల యొద్ద వచ్చినప్పుడు తనంతటా అదే తెరుచుకొనును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీకు ఇంకో బలమైన మాట చెప్పనా? సంఖ్యలు వేసేసిన వాళ్ళు సంఖ్యలు లేకుండా పేతును లోపలడిచేసి 4 తలుపుల దగ్గర 16 మందిని కాపలా పెట్టారంట. ఏం తెలుపుతారా? 4 గేట్లు వేసి 4 గేట్లకి గడియలు పెట్టేసి 4 చోట్ల 4 నాళ్ళ 16 18 అమ్మమ్మ 16 కరెక్టేనా లెక్క? 16. దేవునికి మహిమ కలుగునుగాక. 4 అక్కడ కింద చూడండి, ఫుట్ నోట్లో 16 అని రాయబడి ఉంది. 16 మందిని రాయి పేతురు ఎక్కడికైనా పోతాడో జాగ్రత్తలో అని 16 మందిని పెట్టారంట. అక్కడ 4 తలుపుల దగ్గర 4 తలుపులకి కిటికీ ఆ తలుపులు గడలు వేసేసి పేతురు గారిని పెడితే పేతురు గారు దర్జాగా నడిచొచ్చేస్తారంట. దేవునికి మహిమ కలుగునుగాక. దర్జాగా నడిచొచ్చేస్తే పాత సినిమాలో తలుపులు తిరిగిపోతారు అటు ఇటును. ఏ తలుపో తెలిపోతున్నాడు. పాత సినిమాలో తలుపులు చూడు మన్నారు, అసలు వాళ్ళు మాట్లాడుకుంటున్న తలుపులు పోతాయి ఎప్పుడో పాత సినిమాల్లో. అలాగా ఆయన నడిచొస్తుంటే దేనికి దానికి విడిపోతున్నాయి అంట. మీకు అర్థమవుతుందా? ఆ తలుపులు విడిపోవటానికి కూడా అక్కడ కన్నీరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తలుపులు విడిపోవటానికి ఎవరు కారకులు? నేను లేనని బాబు అప్పుడు అన్నిటి చూస్తున్నాను మాకు ఇంకా. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు నేను మాత్రం లేనని కాదు, మీరు కాదు, మీలాంటి సంఘం ఉంది అక్కడ. ఆమేన్. దగ్గరగా అనాలి మాలాంటలంటే. దేవుని స్తోత్రం. ఎవలాంటి సంఘం అంట? మనలాంటి సంఘం అక్కడ ఉంది. ఆ సంఘం ఉంది కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు గారు అక్కడ నడక ఒక అడుగు పెడితే ఒక తలిపోతుంది, మళ్ళీ చోటుకొస్తే ఇంకో తలిపోతుంది. అక్కడ ఉన్న 4 మాత్రం నోరు మూసుకు కూర్చున్నారండి. నోరెత్తలేదు 16 మందిని. నోరెత్తకపోవడానికి కారణం ఏంటి? వెనకాల దూతుంది. ముందేమో సంఘ ప్రార్థన ఉంది. వాళ్ళకి నోరు ఎలాగొస్తుంది? నోరు రాలేదు అసలు. నోరు రాకుండా ఎక్కడో అక్కడ సైలెంట్ అయిపోయారండి మొత్తానికి. పేతురు గారు నడిచి వెళ్తున్నాయి కానీ వాళ్ళు చూస్తూ ఉన్నారు కానీ ఏమంటలేదు. చూస్తూ ఉంటున్నారు కానీ ఎవరు నోరెత్తలేదు. నోరెత్తకపోవడానికి గల కారణం సంఘం. ఆమేన్. హల్లెలూయా. దేని బర్చి సేవకుడు ధైర్యపడాలా? సంఘాన్ని పెట్టాలా? నా శ్రమలో నా శోధనలో నీ కృప నన్ను వెంటాడనే, భయపడుచున్నావెందుకని నా ముందర నడచితివే. ఏ రోజైనా ఏ క్షణమైనా
నన్ను మరచిపోలేదయ్యా, విడచిపోలేదయ్యా, నన్ను మరచిపోలేదయ్యా. హల్లెలూయా. దేవుని కృప మనం విడిచిపెట్టేది కాదు, మరిచిపోయేది కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు నడిచెళ్తున్న సందర్భంలో ఆ సంఖ్యలు సహితము ఊడిపోయాయంట. 5వ మాట ఇందాక మొదటి చదివాను చూడమ్మా. మీ పాస్టర్ గారు బైబిల్ పెట్టుకుని రెడీగా ఉన్నాడు. అర్థం ఏంటంటే నువ్వు ముగించాను అర్థం. చూడు అమ్మా. అవును, తలుపు తీయగా లోపలికి పరిగెత్తుకొని పోయి నిజమని చాలమ్మా. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ జరిగిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు దాకా గప్చుప్ అన్నవారందరూ పరిగెత్తారంట. ఇప్పుడు ఎందుకు పరిగెత్తారు? అప్పుడు దాకా కన్నీరు కార్చిన వారందరూ ఇప్పుడు ఏమయ్యారంట? సంతోషము చేత తలుపు తీశారు. చప్పుడు కూడా ఏమైపోద్దాం. హల్లెలూయా. మీకు అర్థమైందా వాక్యం? అర్థమైందా? అర్థమైనట్టు ఉండగానే అర్థం లేదా? అర్థమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు దాకా ఏడుస్తున్న సంఘము మరలా ఇప్పుడు సంతోషం చేత తలుపు తట్టారంట, సంతోషం చేత పరిగెట్టారంట. ఈ సంతోషానికి కారణం ఎవరు? సంఘమే. అన్నీ బాగా చెప్తున్నారు, బాగా స్టడీ చేసే మొత్తానికి. దేవునికి మహిమ కలుగునుగాక. అన్నిటికీ వారు సంతోషం కలగడానికి కారణం నా ప్రియ దేవుని బిడ్డలారా సంఘము. అందుకే దేవుడు సంఘాన్ని అత్యధికంగా ప్రేమించాడు. సంఘం ఎప్పుడు సేవకుని కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి. సంఘము సేవకుని కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి. ఆ సంఘాన్ని నేను అదే చెప్పాను. తర్వాత గలిబిలు పెట్టి కొంతమంది ఇబ్బంది పెట్టిన తర్వాత ప్రార్థనలన్నీ ఆపాను నేను. ఎందుకు లేనిపోయిన నిందలన్నీ వస్తున్నాయి. తెల్లారుతామని ప్రార్థన కూడా ఆపేసాను నేను. కానీ సంఘం ప్రార్థన చేస్తూ ఉంటారు. సమయాలు వాక్యాన్ని పిలిచేయడమ్మని నేను శుక్రవారం చెప్తే, మేము ప్రార్థన చేస్తాం, మీరు వెళ్ళండి పాస్టర్ గారు అన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేస్తాం, వెళ్ళండి, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడని. ఆ సపోర్ట్ సంఘం ఇవ్వాలా? మీకు అర్థమవుతుందా? ఆ సపోర్ట్ ఎవరు ఇవ్వాలంట? సంఘం ఇవ్వాలా ఆ సపోర్టు. ఎప్పుడైతే మనము అలాగా సంఘము సేవకుని కొరకు, సంఘము కొరకు ప్రార్థన చేస్తున్న సంఘం ఎప్పుడు బాగుంటుంది. అసలు 21 రోజు 41 రోజు ప్రార్థన అవసరం లేదు. నేను చెప్తే సంఘం కానీ కరెక్ట్గా ప్రార్థన చేస్తే, ప్రతి దినము ప్రతిరోజు ఈ రీతిగానే ప్రార్థన చేస్తుంటే ఆ 40 రోజులు 20 రోజులు కూడా ప్రార్థనలు అవసరం లేదు. ఎవరికి అవసరం అంటే ప్రార్థన చేయని వాళ్ళకి మనకు ఈ ప్రార్థనలు అవసరం. 40 రోజులు గింజుకో మేము పెట్టుకోవడానికి కారణం ప్రార్థన చేయక. ప్రతిరోజు సంఘము కూడుకొని, ప్రతిరోజు ఇంటింట కూడుకొని సంఘం ప్రార్థన చేసేదంట. సంఘాలు అభివృద్ధి అయ్యాయి, ఆశీర్వదించబడ్డాయి. ఇప్పుడు సేవకుడు వెళ్ళి ఏదో గొర్రెలు కంట వస్తుంది కానీ సంఘం కదలట్లేదు. నాకెందుకు టెండర్ మారిపోయింది. ఇప్పుడు దాకా ఇదివరకునేమో సేవకుడికి వచ్చి డబ్బులు ఇచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళేవారు. ఇప్పుడు కొత్త ఏదో వచ్చింది టెండర్. అది ఏమంటారు అది? టెండర్ కాదు కదా, ట్రెండు. ఏమొచ్చిందంటే ఇప్పుడు కొత్తది. వస్తే నువ్వు వస్తే ఎంత కావాలా? ఇదివరకు సేవకుడికి ఒక 1000-500 కానుకలు ఇచ్చి నెత్తి మీద చేయించుకొని, అసలు నెత్తి మీద చేయకుండా బాధ వెళ్తాను ప్రార్థన చేయండి అని వారు. ఇప్పుడు అది లేదు. సేవకుడే వెళ్ళిపోతున్నాడు. ప్రజల వద్దకు పాలన. ఎంత కావాలా? ఏం కావాలా? వ్యాపారం చేసుకుంటా, తీసుకో, ఇచ్చే, నీకేం కూడా ఎంత కావాలా? మారిపోయిన సందర్భంలో ఇలాంటి వాళ్ళు పుట్టగొడుగుల్లాగా పుట్టే సందర్భంలో సంఘము బలంగా ఉండి ప్రార్థన చేయాలి. ఆమేన్. ఉపవాస ప్రార్థనలో 3 రోజుల ఉపవాస ప్రార్థనలో పిలితే పాస్టర్ గారు వచ్చి, మా చర్చిలో ఒక అమ్మాయి దగ్గరికి పోయి, ఎవరి చర్చికి వెళ్తాను? పౌలు గారు చర్చికి. ఎడుపులు ఏమైనా ఇస్తాడంటే ఏమి ఇవ్వడో అని చెప్పాడంట. అలా ఆయనకి చెప్తే ఆయన వచ్చి శనివారం నాడు వచ్చి, నువ్వు రేపు ఆదివారం అక్కడ పోదాం, పలానా చోటకు పలానా ఆయన డబ్బులు ఇస్తాడు, వస్తావా రావంటే, ఈ అమ్మాయి అలాంటిది తెంగర. నేను 50 మంది ఉపవాసం ఉన్నాం. ఈ తెంగరం నిలబడి, అయ్యగారు ఇదిగో ఆయన దగ్గరికి వెళ్తే మా ఆయనతో మాట్లాడాడంట, డబ్బులు ఇస్తానంట, రేపు ఆదివారం వచ్చి మా ఆయన ఇంట్లో కొట్టేస్తున్నాడంట. ఆ ఆదివారం చర్చికి పోదాం రా అన్నాడంట. వీళ్ళు కొట్టేస్తున్నాడంట. ఈలోగా మా వాళ్ళు ఏం చేశారంటే, ఎవరన్నారో ముందు ఆ ఫోన్ నెంబర్ తీసుకుందామని మొత్తానికి మీరు ఎంత ఇస్తావో చెప్పు, 5 రుణం 50,000 వస్తామని చెప్దాం, మాట్లాడదామని వీళ్ళు ఆలోచన చేసి ఫోన్ చేద్దామన్న లోగా మనోడికి అర్థమైపోయింది. సైలెంట్ అయిపోయాడు అక్కడ. అర్థమవుతుందా? మా సంఘానికి వస్తే ఎంత ఇస్తావు చెప్పి, ఎంత కావాలని అన్నాడంట. ఆ అమ్మ కాబట్టి వచ్చి సంఘంలో చెప్పేసింది, దేవా మేలు చేసావు నాకు ప్రభా, ఇంకోళ్ళ దగ్గర బలహీనలు కూడా ఉన్న డబ్బులు తిపోయిన వాళ్ళు,
కానీ ఈ అమ్మాయి చెప్పిన మాట వల్ల ఇదిగో ఇలాంటి వాళ్ళు జాగ్రత్త ఉండాలని స్టడీ అయ్యారు. కాలం మన చేతుల్లో లేదు పరిస్థితి. డబ్బాసో, బట్టలాసో, చీరలాసో, ఆదాసో, ఇదాసో పెంచిపోతున్నారు. సంఘాన్ని కాపాడుకున్న బాధ్యత సంఘాందే. సేవకుడు అనేక చోట్లకి వెళ్తాడు, అనేక పాటలకు ఏ చోట పిలితే ఆ చోటకి వెళ్ళాలి సేవకుడు. నేనా ఇదిగో రేపు సోమవారం ఆ విశాఖపట్నం వెళ్తాను, 9వ తారీఖునేమో మరలా హైదరాబాద్ వెళ్తాను. ఎవరు కాపాడతారు? సంఘం కాపాడుకోవాలి. సంఘాన్ని సేవకుడు అనేక పరిచయాలు దేవుడు అనేక చోట్ల వాడుకున్నప్పుడు సంఘమే కాపాడుకోవాలి. ఎవరైనా పోతున్నారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి, నిష్ఠ చేయాలి. ఎందుకు వెళ్తావు అని నిష్ఠ సంఘాన్ని రాబట్టుకోవడానికి చూడాలి. ఒకరు గలిబిల్లి కలిగి ఉన్నప్పుడు ఆ ముఖం చూసి నీ ముఖం మార్చుకోవడం, నీ ముఖంలో తిప్పుకోవడం, నీ పక్కన కూర్చుంటే ముఖం తిప్పుకోవడం పని చేయకూడదు. సంఘం ఎప్పుడు చల్లా చెదరైపోద్దంటే ఒక అవిధేయుడున్న సంఘం పాడైపోద్ది నా ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి సమయం ఏదైనా ఉంటే ఇంకొకసారి అవకాశం ఉంటే నేను తర్వాత అన్నీ మాట్లాడతాను. ప్రభువుని కడలో పరిశుద్ధ వాక్కులు దేవుడు దీవించును గాక. తల్లంచి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువు, పరిశుద్ధుడువు, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, దయగలిగిన స్వామి, కృపామయుడివైన దేవా, నీ గణనామాన్ని బట్టి, పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. లేఖన గ్రంథాల్లో నా ప్రభువా కొద్దిగా మాటలు, జీవంతో కూడిన మాటలు నా ప్రభువా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. సంఘము సత్యమునకు స్తంభము ఆధారమై ఉన్నదన్నావు లేఖన గ్రంథాల్లో నాయన. ఆ సంఘము ప్రార్థన చేస్తే ఏ అద్భుతాలు జరుగుతాయో మీరు మాతో మాట్లాడారు. సంఘము ప్రార్థించగా నాయన దూత దిగి వచ్చిందని, సంఘము ప్రార్థిస్తే నా ప్రభ వెలుతురు కలిగిందని, సంఘము ప్రార్థన చేస్తే నా ప్రభ సంఖ్యలు ఊడిపోయాయని, సంఘము ప్రార్థన చేస్తే నా ప్రభ ఇనప గడిలు తెరవబడ్డాయని, సంఘము ప్రార్థన చేస్తే ఆ సంఘానికి సంతోషం కలిగిందని లేఖన గ్రంథాలు మీరు మాట్లాడారయ్యా. సంఘం ఆశీర్వాదకరంగా ఉండాలంటే నా ప్రభ సంఘమే ప్రార్థన చేయాలి, సంఘమే నడుము కట్టాలి నా ప్రభా. పరిచర్య కొరకు అనేకమైన ఆత్మలు తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరము అనేక మంది ఉన్నారు ప్రభా. ఆకర్షించబడటానికి సంఘాన్ని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం, పురుగొల్పమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పేతురుకు కలిగిన సంఘము అయ్యా సంఘం వలె ఉందురుగాక, అలాంటి వైరాగ్య జీవితము కలిగి ఉందురుగాక. సేవకుడు కొరకు దివారాత్రులు కన్నీరు కార్చే సంఘముగా ఉందురుగాక. ఆ కృపతో బిడ్డలు నింపండి నా తండ్రి. ఒక్కొక్కరికి నాయన నీకు స్తోత్రాలు, బాధ్యత కలగజేయండి. బిడ్డడు యవ్వన కాలంలో ఉన్నాడు నా తండ్రి, దుష్టుడు నా ప్రభా నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నా ప్రభా లోకంలోనికి తోడికెళ్ళుకున్నట్లు నా ప్రభా జ్ఞానమును, తెలివిని, వివేచనాన్ని ఇచ్చి మీరు నడిపించండి, బలపరచండి, ధైర్యపరచండి. అనేక ఆలోచనలు ఇచ్చి నా ప్రభా నీ కుమారుని మీరు రేపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా నాయన. నీ జ్ఞానము, నీ తెలివి, నీ వివేచన నా ప్రభా నీ బిడ్డకి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. కూడొచ్చిన సంఘాన్ని ఒక్కొక్కరిని మీరు నాయన దర్శించాను ప్రభా. రేపండి అయ్యా ఒక్కరి నుంచి ఈనాటి నుంచి సంఘం కొరకు నాయన నేను నా ప్రభా నీకు స్తోత్రాలు నాయన. నాకు శక్తి కొలదు నాయన నేను పని చేస్తానని, సంఘం కొరకు నా ప్రభా శక్తి కొలదు నాయన సన్నిధిలో ఉంటానని ఆలోచన బిడ్డలు కలిగజేయండి అయ్యా. నీకు వందనాలు. విన్న వాక్యం నా ప్రభు విడిచిపెట్టును పోవటం కాదు కానీ నా ప్రభువా వాటి ప్రకారంగా నడిచి నీ సన్నిధాల్లో నాయన ఎదిగిన మొక్కల వలె బిడ్డలు ఉంటున్నట్లు కృపద ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ఆయన. ఇంకా మా ముందు నా ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 15 దినాలు ఉన్నది నా ప్రభా. 15 దినాలు అద్భుతకరంగా జరగాలి, ఆశ్చర్యకరంగా జరగాలి, దీవెనకరంగా జరగాలి, మేలుకరంగా జరగాలి నాయన. నీ నామ మహిమార్థమై జరిగినట్లు నా ప్రభా నీ కృపనిచ్చి మీరు వాడుకోండి, మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ వచ్చిన ప్రతి బిడ్డను 15 నాయన దినాలు మా ఎదుటున్నాయి కాబట్టి ఎవ్వరికి ఏ బలహీనత ఏర్పడకుండా ఇంకా ఎందరైతే మానేసి ఇంటి యొద్ద ఉన్నారో ప్రభా వారు కూడా నాయన దైవ సన్నిధానానికి వచ్చిన ఆయన ఇదిగో నీ దాసులు చెప్పిన ప్రతి మాటను బట్టి వారు పురుగొల్పడ కృపనిచ్చి మీరు వాడుకొని మీరు మహిమ పొందమని కొన్ని బిడ్డలందరినీ నీ సన్నిధికి అప్పచెప్పుకోడు. అల్పుడున్న కూడా మీరు నన్ను వాడుకున్నారు, నన్ను బట్టి కూడా నేను సన్నిధిలో ప్రార్థన చేస్తూ అవకాశం ఇచ్చిన నీ దాసును సమయాన్ని బట్టి కూడా నేను సన్నిధికి అప్పచెప్పుకుంటూ యేసు నామములో మనములు అడిగి పొందుకొని నాం పరమ తండ్రి. ఆమేన్.